एक खुशहाली जिंदगी, अमन भरी जिंदगी, जहां हर किसी को रीत और रिवाज के साथ हम लोग पेश आते थे। अगर एक गरीब हिंदू बच्ची की शादी होती थी तो कल्याण लक्ष्मी के जरिए आपको चेक मिलता था। अगर आप एक गरीब मुसलमान बच्ची की शादी होती थी तो शादी मुबारक मिलता था। तभी रेवंत रेड्डी आए, कांग्रेस वाले आए, क्या बोले? 1 लाख क्या है साहब, हम लोग तो आपको 1 तोला सोना भी देंगे। अब 1 तोला सोना तो छोड़ो, सोने भी नहीं दे रहे गरीबों को। कब आके बुलडोजर मेरे घर पे आके मार देता, कब मेरा घर तोड़ देता, कब मेरा शॉप तोड़ देता, कब मेरा झोपड़पट्टी तोड़ देता बोल के आज बोराबंडे के हमारे गरीब भाई परेशान है। मुझे मालूम है यहां के जो 12 मस्जिद कमेटी के हमारे भाई है, आप सभी के मन में एक ही चीज है। आप सभी लोग मुझे याद से आके भी आपने कहा, मैं आपसे वादा करता हूं, 12 मस्जिद कमेटियों के सदर जो है हमारे भाई, आपसे मैं वादा करता हूं जिद्दोजहद करेंगे और खबरस्तान का जो जमीन दिखाया गया वो हासिल करेंगे। अगर वो नहीं देती हुकूमत सीधा सीधा, अगर वो जमीन नहीं देती सीधा सीधा हुकूमत, हम उसको खरीद के आपको देंगे, ये मेरा वादा है, खरीद के आपको दिलवाएंगे। इस बात पे मैं जिद से हूं, किसी भी हाल में खरीद के भी अगर जरूरत पड़ा तो आपको दिलाना हमारी जिम्मेदार रही। आज यास्मीन जो हमारे भाई सरदार की अहलिया है वो आपके आंखों के सामने है। जो जुल्म उसके साथ किया गया, जो जुल्म हमारे भाई सरदार के साथ किया गया, उसका बदला भी लेना होगा, उसका जवाब भी देना होगा हमको, और जरूर कांग्रेस पार्टी को एक सबक सिखाना होगा। हर किसी के साथ धोखा देने वाली कांग्रेस, हर किसी के साथ आज नाटक करने वाली कांग्रेस पार्टी को एक जबरदस्त एक जवाब देने का मौका आज आपको मिला है। भाइयों, मैं आपसे कहना चाहता हूं, जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? जुल्म और झूठ की ये दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी सरकार रहेगी कब तक? పెద్ద పెద్ద హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ఇయాల. ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిండ్రు. 10 ఏళ్ల కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు గరీబోళ్ళకు సేవ చేసిండు. ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఆమె కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ ఇచ్చిండు. అట్లాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. గరీబోళ్ళ కోసం హైదరాబాద్ లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండు. కేసీఆర్ చేసిన పని మీ కళ్ళ ముందుంది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ఒక్క మంచి పని చేసిందా? చేయలేదా? ఒక్క మంచి పని చేసిందా? మరి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, జూబ్లీహిల్స్ లో 11 తారీఖు నాడు జరిగే ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. హైదరాబాద్ ను బర్బాదు చేసిన కాంగ్రెస్ కు, హైదరాబాద్ ను ఆబాద్ చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు, మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున మీరు తీర్పునియబోతా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్యాలెట్ ఇవ్వండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 11 తారీఖు రోజు జరిగే ఎన్నిక ఆషామాషి ఎలక్షన్ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ దిక్కే చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అంటే జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతోనే అంతం పలకాలి. పెద్దది ఇది కాదు. అట్లాగే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మోడల్ బ్యాలెట్ స్క్రీన్ మీద కనబడుతున్నది. 3 नंबर पे है कार, 3 नंबर पे है कार, 3 नंबर पे है कार, बाकी सब बेकार. 3 नंबर पे है कार, 3వ నెంబర్ దిక్కే చూడుర్రి, వేరే నెంబర్ దిక్కు చూడకుండ్రి. బోరబండల నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. కాగారే భయ్, అరే ఏ నక్కో రే భయ్, బడా वाला का ये लो, ये 3 नंबर ऐसा बस बटन दबाओ, 3 नंबर पे लाइट चलता और रेवंत रेड्डी के घर में बत्ती बुझ जाती. समझ गए ना? बस 3 नंबर पे है कार,
अरे कस के बोलो भाई, सुनाई देना उसको। जुबली हिल्स पैलेस में 3 नंबर पे है कार, 3 नंबर पे है कार। అక్క మీరు చెప్తలేరు, నాకు డౌట్ కొడుతుంది పక్కకెళ్ళి. మీకు మోసం చేసిండా లేదా రేవంత్ రెడ్డి? చేసిండా? కస్కే బోలో, హాత్ ఉఠాకే బోలో, 3 నంబర్ पे है कार. వినబడతలేదు భయ్. 3 నంబర్ पे है कार. కారు గుర్తుకే జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మాగంటి సునీత గారి కారు గుర్తుకే 3 नंबर पे है कार. बस 11 तारीख देख लो आप. దొంగోట్లు వేస్తారట, రిగ్గింగ్ చేస్తారట, పైసలు కొంటారట, పైసలు పెట్టి ఓట్లు కొంటారట. ఇక మీకు తెలుసు కదా ఏం చేయాలో. పైసలు ఇస్తే ఏం చేయాలి? పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి, ఏం పని చేయాలో గా పని చేయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాళ్ళు మందిని ముంచి సంపాదించిన పైసలు ఇస్తే కూడా ఏం చేయాలో గా చేయాలి తప్ప అంతకంటే ఎక్కువ నేను చెప్పా. పోయేస్తా. మీ అందరికీ థ్యాంక్ యూ. బోరబండల జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా లేదా? పక్కానా? జై తెలంగాణ. థ్యాంక్ యూ. పెద్ద ఎత్తున వచ్చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. बहुत बहुत शुक्रिया. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జాయింగే.